యా ఉద్యమకారులను కొనలేరట. బొంతు రాము అనేవారు, బాబా ఫసీద్దీన్ ఎవరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతంత లిస్ట్ ఉంది ఉద్యమకారుల లిస్టు. ఆ ఉద్యమకారులను తెలంగాణ అనేటువంటి అర్హత మీ బాబామరకు లేదు. మీ ఇద్దరు పిచ్చోళ్ళకు, మీ ఇద్దరు దొంగలకు, లంగలకు, లఫంగలు ఇద్దరు కూడా లేనే లేదు. రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టకపోతే మా పేర్లు మార్చుకుంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ నుండి చెత్త అంతా పోయిందట. ఏం చెత్త? నువ్వు కూడా రేపు మాపు పోయేటాడే. ఈ పోచారం శ్రీనివాస్ కూడా రేపు మాపు పార్టీ మారాడు. అన్ని ఇవే మాటలు చెప్తారు. రేపు మళ్ళీ ఈరోజు ఇది మాట చెప్పగా రేపు పోయి పార్టీ మారుతారు. మా కుటుంబాన్ని సీఎం రేవంత్ విడదీస్తున్నారట. విప్లవ్ కుమార్ అట. అబ్బా బాబా బాబా, ఎంత స్కామ్స్టర్ విప్లవ్ కుమార్ అనేటాడు. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి కొంచెమైనా. పిరిగి పందలకు ఉద్యమ పార్టీలో స్థానం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ అట. అబ్బా బాబా, ఏం మాట్లాడుతున్నారు? రాజకీయ చీడ పురుగు కడియ శ్రీహరి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. నికార్సైన నాయకత్వాన్ని తయారు చేస్తాం. కేటీఆర్ పార్టీ కష్ట సమయంలో కేకే కడియం వెళ్తున్నారు. బీఆర్ఎస్ కు రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ద్రోహం. ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా గుర్తుపట్టలేడు. హామీలు నెరవేర్చలేక రేవంత్ తప్పుడు ప్రచారం. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ వచ్చినట్టే. చేవేళ్ల లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ అంటూ ఒకరు చూస్తున్నాం. పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లే. బాబా, ఏం మాట్లాడుతున్నారు బాబా ఇద్దరు? తెరపైనేమో, తెర ముందేమో ఇట్లా ఉంటారా? తెర వెనకాల మామూలు కాదు. ఒకరు గల్లా పట్టుకుని ఒకరు కొట్టుకునే అంత. ఇక వీళ్ళ చరిత్ర, వీళ్ళ లోపలి చరిత్ర నీచమైన చరిత్ర. బయట మేము బాబా మరి ఇద్దరు తోపులు తురుములు మామూలు కాదు. అలా బలాయి చేతులు వేసుకొని నవ్వుతారు, వీక్తారు, అన్నీ చేస్తారు. కానీ వెనకాల వీళ్ళ చరిత్ర ఎంత నీచాతి నీచం అంటే ఇంతకంటే నీచాతి నీచం ఎక్కడ ఉండదు. అధికారం కోసం దేనికైనా దిగజారే మనసుతో ఉన్నటువంటి వీళ్ళు, ఈ కుటుంబం వీళ్ళంతా కూడా ఎంతకైనా దిగజారుతారు. వీడు వినయం చంపుతాడు, వీడు వీని మామని చంపి ఆశ్చర్యం లేదు. వీళ్ళిద్దరు ఒకరికి చంపుకుని ఆశ్చర్యం లేదు. అంతటి దొంగలు వీళ్ళంతా. మధ్యలో కవిత, సంతోష్ వీళ్ళంతా కూడా అంతే. ఒక తాను బిడ్డలు వీళ్ళంతా. వాళ్ళ అధికారం కోసం ఏదైనా చేస్తారు వీళ్ళంతా. సిగ్గుండాలి కొంచెమైనా. సెగలు కక్కుతున్న పగలు అంటూ చాలా ఎండలు చాలా దారుణంగా వస్తున్నాయి.